సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కొల్చారం గ్రామాన్ని శుక్రవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని సంగయ్యపేట గ్రామానికి చెందిన మంగళి గోపాల్ ఇటీవలే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మరణించగా విద్యుత్ శాఖ తరపున మంజూరైన చెక్కును ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మరొక 30 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం తూతూ మంత్రంగా గ్రామ సభలు నిర్వహించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. 4 పథకాలలో ఏ ఒక్క ఎంపిక దారుల జాబితా పారదర్శకంగా లేదన్నారు. అనర్హులుగా లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో ప్రజల నుండి ఎక్కడికి అక్కడ విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఇంద్రం ఆత్మీయ భరోసా కింద రైతు కూలీలందరికీ 12,000 చెల్లించాలని, ఎకరానికి ఏడాదికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే ప్రతి ఒక్కరికి ఇండ్ల రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కోరపోయిన మంజుల, ముత్యం, సంతోష్ కుమార్, కరెంట్ రాజాగౌడ్, కొమ్ముల యాదగౌడ్, ముత్యం ప్రవీణ్, రవితేజ, ఎండి కాదేర్, చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలా నెలగా వస్తున్నాయి. అంటే 12 లక్షలు పెడితే కూడా 9 లక్షలు పెడితే 70 లక్షలు